రెండవది టెక్స్చువల్ అనండి ఒకసారి, మూడవది టాపికల్ అనండి ఒకసారి, టాపికల్. ఈ మూడు విధాలుగా ఒక వ్యక్తి తన ప్రసంగాన్ని సిద్ధపరచుకోవచ్చు లేదా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక్కొక్క దాని అర్థాన్ని నేను మీతో చెప్తాను. ఎక్స్పోజిటరీ అనండి ఒకసారి, ఎక్స్పోజిటరీ. ఎక్స్పోజిటరీ అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఏదన్నా ఒక పాఠ్య భాగాన్ని ఎంచుకోవాలి. ఏం ఎంచుకోవాలి? పాఠ్య భాగాన్ని ఎంచుకోవాలి, లేకపోతే ధ్యాన పాఠాన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్నటువంటి ఆ పాఠ్య భాగాన్ని లేక ధ్యాన పాఠాన్ని ప్రతి వచనమును కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ధ్యానించేదాన్ని ఏమని పిలుస్తారు అంటే ఎక్స్పోజిటరీ అంటారు. ఏమంటారు? ఎక్స్పోజిటరీ. అంటే దీనికి ఖచ్చితంగా ఏం కావాలి? ఒక పాఠ్య భాగము కావాలి. ఈ పాఠ్య భాగానికి మించి ఇంకా వేరే వాక్యాలు ఏవి కూడా మనము చూడం. ఇంకా కేవలం ఎంచుకున్న పాఠ్య భాగానికే స్టిక్ అవుతాం. ఇక దాన్నే చదువుతాం. దానిలో నుండే మన యొక్క ప్రసంగ అంశాలు కూడా మనం బయటికి తెస్తాం. ఉదాహరణకి చెప్పాలి అంటే, ఏదన్నా ఒక కథ అనుకోండి, జక్కయ్య కథ. ఎవరు కథ? జక్కయ్య కథ. జక్కయ్య కథ ఎక్కడ ప్రారంభమవుద్ది? ఎక్కడ? లూకాసు వార్త ఎక్కడది? 19వ అధ్యాయం, లూకాసు వార్త 19. అది ఎలా ప్రారంభమవుద్ది? యేసు ఆ యొక్క త్రోవలో ఎలుగో పట్టణంలోని ప్రవేశించినాడు అనే దగ్గర నుండి ప్రారంభమై ఎక్కడ ముగుస్తుంది? అది రక్షణ పొందేంత వరకు ముగుస్తుంది. ఇప్పుడు అది నాకు ఏమవుతుంది? గడి చెప్పలేమవుద్ది? పాఠ్యభాగం. ఇప్పుడు ఈ పాఠ్యభాగాన్ని నేను ఎలాగా బోధించాలి అని అంటే, ప్రతి వచనము ప్రతి పదాన్ని కూడా అర్థమయ్యేలా బోధించాలి. ఓకే, నేను ఈ పాఠ్యభాగానికి మించి బయటికి ఎక్కడికి వెళ్ళట్లా. అర్థమవుతుందని నేను చెప్పేది? ఈ పాఠ్యభాగానికి సపోర్టివ్ గా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అవి వేరుకొచ్చి నేను అది చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని అంటే, మనం బోధించేది ఎవరికనంటే కొత్త విశ్వాసులకు బోధిస్తున్నాం. ఎవరికి బోధిస్తున్నాం చెప్పండి ఒకసారి? కొత్త విశ్వాసులకు బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి బైబిల్ పట్ల సమగ్రమైన జ్ఞానం ఉండదు. ఏముండదు? సమగ్రమైన జ్ఞానం. అంటే బైబిల్ ని వాళ్ళు ఒక పుస్తకంగా దాన్ని అర్థము చేసుకోలేదు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే, యేసుక్రీస్తు మా కొరకు మరణించాడు, మా పాపాల కొరకు చనిపోయాడు, ఆయన మరలా తిరిగి లేచాడు, ఆయన మరలా వస్తాడు, అప్పుడు మనల్ని పరలోక రాజ్యం తీసుకువెళ్తాడు. ఇంత మట్టుకు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఈ శిష్యత్వపు గుంపులోనికి వచ్చిన తర్వాత వాళ్ళకి బైబిల్ అంతా కూడా ఒకేసారి రుద్దే ప్రయత్నం మనము చేయకూడదు. మరి ఏం చేయాలి అంటే, ఇలాగ పాఠ్యభాగాన్ని ఎంచుకొని ఆ కథని వాళ్ళకి వివరించే ప్రయత్నము చేయాలి, ఆ సందర్భాన్ని వివరించే ప్రయత్నము చేయాలి. అంతేకాకుండా చాలా మంది ఆది కాండంలో మొదలు పెడితే ఎక్కడి వరకు వెళ్ళిపోతారు? ఇక తిప్పుతానే ఉండాలి. వినే తక్కువ, చెప్పడం కాదు, తిప్పడం ఎక్కువ. ఈ తిప్పేదానిలో వినటం కూడా చాలా మందికి పోతుంది. ఆ యొక్క ఏకాగ్రత కూడా చాలా సార్లు కోల్పోతూ ఉంటారు. కాబట్టి ఈ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ లో ఏం చేస్తామనంటే, పాఠ్య భాగాన్ని ఎంచుకొని ఒక్కొక్క వచనము ఒక్కొక్క పదం యొక్క అర్థాన్ని దాని నుండి బయటికి తీసుకొచ్చే ప్రయత్నము చేస్తాం. తర్వాత రెండవదిగా ఏంటి అని అంటే టెక్స్చువల్ అనండి ఒకసారి. టెక్స్చువల్ దీని అర్థం ఏంటి అని అంటే, కేవలము ఒక వచనాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. దేన్ని సెలెక్ట్ చేసుకుంటాం? ఒక వచనం మాత్రమే. ఎగ్జాంపుల్ గా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవము పొందును. ఈ యొక్క ఒక్క వచనాన్నే తీసుకొని ఏం చేస్తారు అంటే, ఒక్క వచనము నుండే సత్యాలు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మొదటి దాంట్లోనేమో ఒక పాఠ్య భాగం అవసరం. ప్రతి పదాన్ని ప్రతి వచనాన్ని కూడా జాగ్రత్తగా లోతుగా విశ్లేషణ మొదటి దాంట్లో చేస్తాం. రెండో దానికి వచ్చేసరికి ఏం చేస్తామనంటే, ఒక వచనాన్ని తీసుకుంటాం. తీసుకొని ఆ వచనంలో ఉన్న సత్యాలేంటో వెలికి తీసే ప్రయత్నం చేస్తాం. దీన్ని ఏమని పిలుస్తున్నామనంటే టెక్స్చువల్ అని పిలుస్తున్నాం. చెప్పండి ఒకసారి, టెక్స్చువల్. ఇక చివరిగా మూడోది వచ్చేసరికి టాపికల్ అంటున్నాం. చెప్పండి ఒకసారి, టాపికల్. టాపికల్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక అంశం మీద మాట్లాడదాం అనుకుంటూ ఉన్నాం. ప్రేమ, లవ్, లేకపోతే ఫెయిత్, ఇంకేమున్నాయి గుణాలు చెప్పండి కొన్ని.
గ్రేస్ అంటే ప్రేమ, విశ్వాసము, కృప, కనికరము. ఇలాగా మనము ప్రసంగం చేయాలనుకునేటువంటి అంశము ఏదైతే ఉందో ఆ అంశానికి ఒక మూల వాక్యాన్ని తీసుకుంటాం. ఓకే, ఆ అంశానికి ఫర్ ఎగ్జాంపుల్ లవ్ అనేది ఉంది, దానికి ఒక మూల వాక్యాన్ని ఏం తీసుకుంటామనంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది ఒక మూల వాక్యంగా ఉంటది. ఈ మూల వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు ఏం చేస్తామనంటే ఈ ప్రేమ అనే దానికి సంబంధించినటువంటి వాక్యాలన్నీ కూడా బైబిల్లో వెతికే ప్రయత్నం చేస్తాం. ఎవరిని ప్రేమించాలి చెప్పాలి. ఎవరిని ప్రేమించాలి? ముందుగా ప్రేమించు అనేది ఆజ్ఞ. దీన్ని ప్రేమించేదని తీసుకున్నాం. తీసుకొని ముందుగా ఏం చెప్తాం తెలుసా? ముందు దేవుణ్ణి ప్రేమించు, తర్వాత పొరుగు వారిని ప్రేమించు, తర్వాత